నమస్తే అండి. పిల్లలు అమితంగా ఇష్టపడే చపాతీ వెజ్ రోల్స్ని ఈరోజు చేసుకోబోతున్నాం. అందుకోసంగా ముందుగా గోధుమ పిండి, వెజిటబుల్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే చిటికలో టేస్టీగా చేసుకోవచ్చు వీటిని. మనం ముందుగా ఇప్పుడు చపాతీ వెజ్ రోల్స్ చేసుకోవాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి, ఒక కప్పు. అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, అర టీ స్పూన్ కారం, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిని చూడండి, గోధుమ పిండి కలుపుకున్నాం. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు చపాతీ వెజ్ రోల్స్లో స్టఫింగ్ కోసంగా ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఈ క్యారెట్ ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు లేకుండా 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకున్నాము, తీసిన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఉల్లగడ్డను ముక్కలు చేసి ఉడికించుకున్నాం. దానిపై నుండి చర్మాన్ని నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడికించిన ఉల్లగడ్డలను ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పౌడరు, మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు కొన్ని, కొత్తిమీర, కొన్ని పుదీనా, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వెజ్ రోల్స్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చపాతీ పిండి కలిపి పెట్టుకొని 10 నిమిషాలు అయింది. దీన్ని తీసుకొని చపాతీ చేసుకోవాలి. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. చూడండి, ఇందులో నుంచి కొంచెం బాల్ లాగా తీసుకొని ఆ సైజు తీసుకోవాలి. తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. మనం చపాతీ చేసుకునే విధంగా కొంచెం గోధుమ పిండి చల్లుకొని మనం ఆ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చపాతీలాగా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి, కొంచెం పెద్దదిగా. వెజ్ రోల్స్ చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోవాలి. వెజ్ రోల్స్ కోసంగా ఈ విధంగా చపాతీ చేసుకున్నాం. మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ చపాతీలో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, చపాతీ పైన ఈ స్టఫింగ్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చపాతీని ఆ విధంగా రోల్స్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా గుండ్రంగా రోల్స్ చేసుకుంటే ఈ విధంగా రోల్స్ చేసుకోవాలి. మనం వెజ్ రోల్స్ చేసుకోవాలంటే ఈ విధంగా చపాతీని ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ సైడ్స్ ఆ విధంగా ఒత్తుకోవాలి.
చూడండి రోల్స్ ఆ విధంగా చేసుకోవాలి. చూడండి ఆ విధంగా రెండు పక్కల నొక్కేస్తే వెజ్ రోల్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనం చేసి పెట్టుకున్న వెజ్ రోల్స్ని ఆ విధంగా నూనెలో పెట్టుకోవాలి. ఆ విధంగా వెజ్ రోల్స్ని మాడిపోకుండా తిప్పుకోవాలి. ఈ విధంగా వెజ్ రోల్స్ని ఇలా చేసుకొని స్నాక్స్గా తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఒక్కసారి తింటే వీటిని వదిలిపెట్టరు అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఈ వెజ్ రోల్స్ని బాగా కాలేతట్టు అన్ని వైపులా చూసుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చేసుకోవాలి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని స్నాక్స్గా కానీ పెడితే చాలా ఇష్టంగా, చాలా రుచికరంగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనటివి, మంచి శక్తినిచ్చేటివి. ఇందులో గోధుమ పిండి, ఆనియన్స్, క్యారెట్ ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. పిల్లలకు కూడా బాగా మంచి బలాన్ని, ఎదుగుదలని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. చూడండి వెజ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. ఇవి మంచి ఆహారం, పిల్లలకు బాగా పెట్టవచ్చు. ఇలాంటి మంచి శక్తిని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వెజ్ రోల్స్ రెడీ అయిపోయినాయి, తీసి ప్లేట్లో పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి కలర్ఫుల్గా ఉంటాయి, తినేదానికి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ విధంగా చపాతీ వెజ్ రోల్స్ని చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.